మెస్సియా పాటలు ఛానల్కు స్వాగతం. యోసేపు చెరసాలలో ఇద్దరు ఖైదీలు ఉన్నారు. మొదటివాడు విడుదలయ్యాడు, రెండవవాడు ఉరి తీయబడ్డాడు. శిలువపై యేసు ప్రభువారి పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదటివాడు రక్షించబడ్డాడు, రెండవవాడు నశించాడు. ఈ రెండు సంఘటనల మధ్య ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అదేమిటో ఇప్పుడు బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. ముందుగా పానదాయకుని కల చూద్దాం. ఆదికాండము 40:9-11. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగిరించినట్టుండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. ఈ కలకు అర్థమేమిటంటే, ఆదికాండము 40:12-13. అప్పుడు యోసేపు దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవతనికి పానదాయకుడవయ్యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు. 3వ దినమున ఏమి జరిగిందంటే, ఆదికాండము 40:20-21. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చెను గనక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. ఇక రెండవ వాడైన సూపకారుని కల చూద్దాం. ఆదికాండము 40. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను, నేనునూ కలకంటిని. ఇదిగో, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తలమీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. ఈ కలకు అర్థం ఏమిటంటే, ఆదికాండము 40:18-19. అందుకు యోసేపు దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. 3వ దినమున ఏమి జరిగిందంటే, ఆదికాండము 40:22. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. ఈ సంఘటన 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే మరొక ఘటనకు చిహ్నం. యేసుప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయనకు కుడి మరియు ఎడమ పార్శ్వములలో 2 దొంగలు సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ యేసుప్రభువారిని దూషించాడు. రెండవ దొంగ తన పాపాన్ని ఒప్పుకుని యేసుప్రభువారిని రక్షించమని వేడుకున్నాడు. లూకా 23:39-43. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ 2 సంఘటనల మధ్య ఉన్న అద్భుతమైన పోలికలేమిటంటే, మొదటిది 2 ఖైదీలు 2 దొంగలు. మొదటివాడు రక్షించబడ్డాడు, రెండవవాడు నశించాడు. రెండవది 2 వ్యక్తులు ఒకే పరిస్థితిలో ఉన్నారు, కాని వారి అంతిమగతి వారి విశ్వాసం మరియు హృదయ వైఖరి మీద ఆధారపడి ఉంది. మూడవది, యోసేపు మధ్యవర్తిగా ఉండి మొదటివానికి జీవం, రెండవవానికి మరణం తీర్పు తెలియజేశారు. యేసుప్రభువారు స్వయంగా మధ్యవర్తిగా ఉండి మొదటివానికి పరదైసు, రెండవవానికి నాశనం ప్రకటించారు. నాల్గవది, యోసేపు చెప్పిన తీర్పు 3వ దినమున నెరవేరింది. యేసుప్రభువారు 3వ దినమున మృతులలో నుండి లేచారు. కాని ఒక ముఖ్యమైన తేడా ఉంది. యోసేపు కేవలం దేవుని సందేశాన్ని తెలియజేసే ప్రవక్త మాత్రమే, కాని యేసుప్రభువారు స్వయంగా రక్షణను అనుగ్రహించే దేవుడు. ఆయన మాటలే జీవం లేదా మరణాన్ని నిర్ణయిస్తాయి. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మనమందరం యేసుప్రభువారి ముందు ఆ 2 ఖైదీలలాగే ఉన్నాము. మన గతి మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. యేసుప్రభువారిని రక్షకునిగా విశ్వసించి ఆయన కృపను కోరినవారు పరదైసులో ప్రవేశిస్తారు. ఆయనను తిరస్కరించిన వారు నశిస్తారు.